హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జావలి టాక్స్. ఎట్లున్నారు అందరూ? మస్తు ఉన్నారులే. సో ఈరోజు ఎగ్ కర్రీ చేశాను అనమాట. ఆ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, సింపుల్గా ఈజీగా అయిపోతుంది అనమాట. మనకి ఎగ్లో మంచి ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్, మనకి డేకి సరిపడే ఎనర్జీ అన్నీ ఉంటాయి అన్నమాట. సో డైలీ మన డైట్లో ఒక 1 ఎగ్ అన్న తీసుకోవడానికి ట్రై చేసినట్లయితే హెల్తీగా ఉండొచ్చు, అలానే హ్యాపీగా కూడా ఉండొచ్చు. సో నేను ఎగ్ కర్రీ కోసం ముందుగానే ఒక 4-5 ఎగ్స్ని బాయిల్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాను. అలానే ఒక 3-4 ఆనియన్స్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక పెద్ద సైజు 3 టమాటోస్ని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. సో తర్వాత మనం ఒక బౌల్ తీసుకొని, బౌల్ హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్కి ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. ఇలా ఘాట్లు పెట్టుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఎగ్స్ అనేవి మరింత టేస్టీగా, చూడడానికి చాలా బాగుంటాయి అన్నమాట. సో పిల్లలు ఎల్లో తిననట్లయితే మీరు ఖచ్చితంగా ఇలా ఎగ్స్ని ఫ్రై చేసి బాయిల్డ్ ఎగ్స్ని ఇచ్చినట్లయితే వాళ్ళు ఎల్లో కూడా తినడానికి చాలా బాగా ఇష్టపడతారు. సో ఎందుకంటే ఆ మసాలా అంతా మంచిగా వెళ్ళి చాలా టేస్ట్గా తయారవుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ని మనం ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అంతకంటే ముందు అందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా సాల్ట్, అలానే కారం కూడా వేసుకోండి. కారం ఆప్షనల్ అనమాట. కారం వేసుకుంటే ఎగ్స్ అనేవి టేస్ట్గా తయారవుతాయి, బట్ కర్రీ అనేది కొంచెం డార్క్ కలర్లో వస్తుంది. సో అది ఆప్షనల్. ఎగ్స్ మనము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఎగ్స్ని తీసి పక్కన పెట్టుకోండి. మనం అదే ఆయిల్లో మనం ఇప్పుడు ఆనియన్స్ని ఫ్రై చేసుకుందాం. ఆయిల్ మీకు ఎంత తక్కువగా యూజ్ చేస్తే అంత మంచిది హెల్త్కి. సో ఇక్కడ మళ్ళీ నేను ఆయిల్ యాడ్ చేయకుండానే అదే ఆయిల్లోనే ఆనియన్స్ని ఫ్రై చేసుకుంటున్నాను. సో ఆనియన్స్ ఫ్రై కావడానికి ఒక స్పూన్ సాల్ట్ వేసి ఈజీగా ఫ్రై చేస్తున్నాను అనమాట. సో అలా ఫ్రై చేసుకొని మనం కొద్దిగా మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. మనకి ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనము ఈ టమాటోస్ని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. దానికంటే ముందు ఒక 4-5 పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని టమాటాస్ గ్రైండ్ చేసుకున్నట్లయితే సో టేస్ట్ చాలా బాగుంటుంది. అలానే నేను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేస్తున్నాను అనమాట. సో వీటిని మిక్సీకి వేసుకుందాం. మిక్సీకి వేసుకున్న తర్వాత మనం ఏదైతే ఆనియన్స్ ఫ్రై చేసుకున్నామో అందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించాలన్నమాట. సో ఇదే గ్రేవీ మనకి మంచిగా వాసన అంతా పోతేనే చాలా బాగా టేస్టీగా తయారవుతుంది. సో మంచిగా ఫ్రై చేసుకోండి. ఎప్పటి వరకు ఫ్రై చేసుకోవాలంటే మనకు ఆయిల్ పైకి తేరేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే మనకు సరిపడినంత కారం వేసుకొని మళ్ళీ కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకోవాలి. సో ఒక 5 మినిట్స్ మనం మళ్ళీ మూత పెట్టుకొని చూద్దాము. 5 మినిట్స్ తర్వాత మనం ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని మనకి ఎంత గ్రేవీ, ఎంత కన్సిస్టెన్సీ ఉండాలో చూసుకోవాలి. సో దాని తర్వాత మనం ఇప్పుడు గ్రేవీ ఎప్పుడైతే బాయిల్ అవుతుందో అప్పుడు మనము ఏవైతే ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా వాటిని యాడ్ చేసుకోవాలి. వీటిని యాడ్ చేసుకొని మరొక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. కొంచెం గ్రేవీ అనేది థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అయితే కుక్ చేసుకోవాలి. సో ఇప్పుడు మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టుకొని మనం బాయిల్ చేసుకుందాం. సో ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే ఆయిల్ అంతా చూడండి చాలా బాగా పైకి వచ్చింది. సో మన గ్రేవీ కూడా కన్సిస్టెన్సీ చాలా బాగా వచ్చింది. సో మన కర్రీ అయితే రెడీ అయిపోయినట్లయితే చివరిగా మనం ఒక చిటికెడంత కసూరి మేతి, కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నట్లయితే మన ఏ సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో ఎప్పుడైనా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో వేడి వేడి అన్నం ఇక్కడ ఎగ్ కర్రీతో తింటే చాలా చాలా బాగుంది.